హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం 8th క్లాస్ రెడీనెస్ ప్రోగ్రాంలో డే 13 అండ్ డే 14 చూద్దాం. ఆల్జిబ్రా ప్లే. ఆన్సర్స్: ఏ లెటర్ యూజ్డ్ టు రిప్రజెంట్ అన్ అన్నోన్ నంబర్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ కాల్డ్ ఏ వేరియబుల్. సో ఏదైనా లెటర్ మనకి ఇక్కడ వచ్చేదాన్ని వేరియబుల్ అని అంటాం. An expression that has an equal sign is called ఈక్వల్ సైన్ అంటే ఈక్వేషన్ అంటాం. The rule a into b plus c is equals to a into b plus a into c is called a distributive property. ఏని మనం bకి డిస్ట్రిబ్యూట్ చేసాం, అలాగే cకి డిస్ట్రిబ్యూట్ చేసాం. Distributive property. In the expression 3x plus 7, the variable is అంటే లెటర్ ఏంటి x. Solve 2x plus 4 is equal to 14, the value of x. 2x plus 4 is equals to 14. ఈ 4ని మనం అటువైపు ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మైనస్ అవుతుంది. 14 minus 4 10 అంటే x is equals to 10/2. ఇక్కడ ఇంటూలో ఉన్నది ఇటు డివిజన్లోకి వస్తుంది. సో 2 5s. సో ఆప్షన్ సి. నెక్స్ట్, వేరియబుల్ అంటే ఏంటమ్మా? ఏ లెటర్ దట్ రిప్రజెంట్స్ అన్ అన్నోన్ నంబర్. ఈక్వేషన్ అంటే మనకి ఏ స్టేట్మెంట్ షోయింగ్ టూ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఉంటుంది. నెక్స్ట్, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. Divisibility and a number leaves remainder 0 when divided by another number. Substitution, replacing a variable with a number. సో ఇప్పుడు ఇక్కడ 2x plus 4 is equals to 14లో మనం 5ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ వస్తుంది. 2 5s 10 plus 4 14 is equals to 14. అది సబ్స్టిట్యూషన్ అనమాట. అంటే ఆ లెటర్కి బదులుగా మనం నెంబర్ సబ్స్టిట్యూట్ చేయడం. నెక్స్ట్ 14th డే ఏరియా. సో ఇక్కడ మనకి ఈ ఏరియా చేయడానికి 4 ప్రాబ్లమ్స్ మనకు ఐడియా ఉండాలమ్మా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ట్రెపీజియం హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ బి అనేవి ప్యారలల్ సైడ్స్ అనమాట. ఇలా ఉంటుంది కదా ట్రెపీజియం. సో ఇది ఏ, ఇది బి అవుతుంది. ఇక్కడ మధ్యలో అనేది హెచ్ అనమాట. ఏరియా ఆఫ్ రాంబస్ హాఫ్ ఇంటూ డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2. సో ఫస్ట్ వన్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. A parallelogram with base 9 and height 4 has an area. Parallelogram అంటే base into height కదా. సో 9 into 4 36 centimeter square. A rhombus with diagonals 10 and 6 half into d1 into d2. 2 1s 2 5s into 5 6 30 centimeter square. Next, a trapezium has parallel sides 8 and 12, height 5. So ఏం చెప్పుకున్నాం? హాఫ్ ఇంటూ హైట్ 5, సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ 8 12 యాడ్ చేస్తే 20. 2 1s 2 10s అంటే 10 5s 50. సో 50 centimeter square. Perimeter and area of a shape are. పెరిమీటర్ ఏరియాకి నార్మల్గా అయితే మనకి ఏ రిలేషన్ లేదమ్మా. అవి రెండు కంప్లీట్గా డిఫరెంట్. సో ఇండిపెండెంట్. సేమ్ పెరిమీటర్ కెన్ గివ్ డిఫరెంట్ ఏరియాస్ అన్నమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్. రెక్టాంగిల్ ఏరియా ఏంటి? ఎల్ ఇంటూ బి. ట్రయాంగిల్ ఏంటి? హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. రాంబస్ అంటే హాఫ్ ఇంటూ డి1 ఇంటూ డి2. Parallelogram base into